కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో వస్తారని చెప్పి ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు లులు సంస్థ మళ్లీ ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో అతి భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వంలో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో 2200 కోట్ల పెట్టుబడితో విశాఖలో నిర్మించాలని తలపెట్టిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, మెగా షాపింగ్ మాల్ వల్ల 7000 మందికి ఉపాధి లభిస్తుందని నాటి ఒప్పందంలో పేర్కొన్నారు. దాంతో ఆ కంపెనీకి అప్పటి టీడీపీ ప్రభుత్వం 13.83 ఎకరాల స్థలాన్ని లీజుకిచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విశాఖలో లులు సంస్థకు ఇచ్చిన భూముల లీజును రద్దు చేసేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామిక సంస్థల పట్ల వైసీపీ ప్రభుత్వ విధి విధానం వల్ల పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి. ఇటీవల సాధారణ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ రాష్ట్రంలో పరిశ్రమలను ఆకర్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తుండటంతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ మళ్లీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించగా మెగా షాపింగ్ మాల్ తో పాటు మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్ల ఏర్పాటు, విజయవాడ, తిరుపతి నగరాల్లో మల్టీప్లెక్స్ల నిర్మాణం, మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. వీటిపై చర్చించేందుకు లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ తమ బృందంతో కలిసి అమరావతికి వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు అస్వస్థతకు